అనగనగా ఓ కాకి, అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డిని నెమరువేస్తుండేది. రెండూ కలసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకుని సాయంత్రానికి 4 గడ్డిపరకలు కాస్త కొడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్లంతా హూనం చేసుకుంటున్నావు. నీ గిట్టెలన్నీ అరిగిపోయాయి, మెడ ఉరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు. నీ బంధనాలు తెంచుకో. పచ్చిక బయళ్లలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. అంతా విన్న ఎద్దు, మిత్రమా, నివనుకుంటున్నట్టు నేనేమి విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమేగాక ఎంతో మంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.